ఎడ్జ్లో ఉన్న ఇడికెళ్ళి స్లిప్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటర్లోనే పడాలా. 7 కిలోమీటర్స్ దూరంలో ఒక వ్యూ పాయింట్ చూసినాము. అక్కడ నుంచి కొంచెం బ్లర్గా కనిపించింది. దాని తర్వాత ఇంకో దగ్గర ఆగి చూసినాము. అండ్ ఇక్కడ ఇది ఇంకో వ్యూ పాయింట్. మనకి ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇట్లా టనల్ నుంచి బయటికి రాగానే మనకి గూగుల్ ఈ రూట్ చూపిస్తుంది. ఈ రూట్ పోవద్దు అసలు. ఇక్కడ రోడ్ చూడండి ఎట్లుందో, అసలు బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. నా వెనకాల డ్యామ్ కనిపిస్తుంది కదా, అది అక్కడ నుంచి పాకిస్తాన్కి పోతుంది వాటర్. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినయ్. అయితే ఈరోజు నేను ప్రెజెంట్ కాట్రాలో ఉన్నా. నేను కార్లో చెనాబ్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నా. హైదరాబాద్ నుంచి కాట్రాకి బై ట్రైన్ వచ్చిన. ఇక్కడ నుంచి బై రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఒక కార్ అయితే హైర్ చేసుకున్నా. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది ఆఫ్టర్నూన్. ఎండ బయట అయితే ఘోరంగా ఉంది. ఇప్పుడైతే మన జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది చెనాబ్ బ్రిడ్జ్కి. చలో మనం పదండి వెళ్ళిపోదాం. రోడ్ ఎలా ఉంది అన్నీ మనం ఈ బ్లాగ్లో అయితే తెలుసుకుందాము. మార్నింగ్ నుంచి ఏం తినలే ట్రైన్లో. ఇక ఇప్పుడు ట్రైన్ దిగి ఒక మ్యాగీ అయితే తీసుకున్నాం, వెజ్ మ్యాగీ. ఓకే, మన జర్నీ ఇది బాగుంది కదా. ఇది కాశ్మీర్ పడవ, దాల్ లేక్లో ఉంటుంది ఇట్లాంటిది. చలో, హోటల్ నుంచి అయితే మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎక్కడైనా హోటల్ తీసుకొని లేదంటే లోకల్గా క్యాబ్ హైర్ చేసుకోవచ్చు అప్ అండ్ డౌన్. నాన్ ఏసీ అయితే 2500, ఏసీ అయితే 3000 రూపీస్ ఛార్జ్ చేసి నాకు. ఎందుకంటే బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఏసీ ప్రిఫర్ చేసిన. 40 ఉంది, ఫీల్స్ లైక్ 43 కాబట్టి మనకి ఏసీ బెస్ట్ ఈ టైంలో. మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. भाई कौन सा रूट है भाई? ये इसको बोलते सरस्वती चौक, कटरा रेलवे रोड. కట్రా రైల్వే స్టేషన్ నుంచి సరస్వతి చౌక్ రోడ్కి రావాలి. ఇంకా ఇక్కడ నుంచి 66 కిలోమీటర్స్ ఉంది మనది రైల్వే స్టేషన్ రోడ్ ఇది. నేనైతే ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట. చెనాబ్ బ్రిడ్జ్ ఎప్పుడు ట్రైన్ ఓపెన్ అవుతుంది, అప్పుడు ట్రైన్ ఓపెన్ అవుతుంది అని అంటుంటే ఎప్పుడు వెయిటింగ్. చాలా చూడాలా అని ఫైనల్లీ ఈ రోజుకైతే నాకు కుదిరింది. ఈ ముందు ఇది అంబికా చౌక్. ఇది అంబికా చౌక్ నుంచి రైట్ తీసుకుంటే టెంపుల్కి వెళ్తాం. అంబికా చౌక్ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఇటు వెళ్తే టెంపుల్ రోడ్. ఇది బస్ స్టాండ్ అండ్ టెంపుల్ రోడ్ అంట. ఇది కట్రా ఏఎంఆర్ మల్టీప్లెక్స్. ఇది రైట్ సైడ్లో పోయింది కదా. అండ్ ఇక్కడ లారీస్ చూడండి, కలర్ బాగుంది కదా, వైట్ కలర్. ఇది ఇండియన్ ఆయిల్ అనుకుంటా. అది వాటర్ ట్యాంకర్, సారీ. మన దగ్గర అది ఇండియన్ ఆయిల్ లారీ లెక్క ఉంది, ఇక్కడ అది వాటర్ ట్యాంకర్. ఇక్కడ వాటర్ దొరకదంట, ట్యాంకర్స్ నుంచే వస్తుందంట వాటర్ అంతా. బాగుంది ఇక్కడ లొకేషన్స్ మాత్రం. ఆ వీడియో, ట్రైన్ జర్నీ వీడియో అయితే ఇంకా బాగుంది. జమ్మూ టు కాట్రా సూపర్ వీడియో అసలు అది. మనం అట్లా అంబికా చౌక్ నుంచి ఏషియా చౌక్ వచ్చినాం. స్ట్రైట్గా లెఫ్ట్ పోతే జమ్మూ వెళ్ళిపోతాము, రైట్ వెళ్తే మనం రసాయి వెళ్తాము. మన రసాయి కాదు, రియాసీ. ఇటు సైడ్ మనం చెనాబ్ బ్రిడ్జ్. ఇక్కడనే రైట్ తిరిగినాక మనకి లెఫ్ట్ సైడ్లో ఐటీసీ హోటల్ కూడా ఉంది. ఇక్కడ వెల్కమ్ హోటల్ ఐటీసీ. కొంచెం జూమ్ చేసి మీద బ్లూ కలర్ చూస్తున్నారు కదా, అది డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళే రోడ్. అది మీద కనిపిస్తుంది కదా టనల్, అది రైల్వే టనల్. అది మనకి కట్రా నుంచి కాశ్మీర్కి పోయే రూట్ ఇది. ఆ టనల్ నుంచి వచ్చి మళ్ళీ అవతల టనల్కి పోతుంది. సూపర్ అసలు లొకేషన్ మాత్రం పీక్స్. ఈ టనల్ ఉంది కదా, ఈ టనల్ మీద టెంపుల్ కిందికి వెళ్ళి అయితే పోతుంది. ఈ టనల్ మీద టెంపుల్ కిందికి వెళ్ళి టనల్ మనం బై రోడ్. ఇంకా మనకి చెనాబ్ బ్రిడ్జ్ వెళ్ళే వరకు కూడా ఇట్లనే ఉంటుంది, స్ట్రైట్ ఉండదు రోడ్ అయితే. ఇంతే డిస్టెన్స్ రోడ్, ఓన్లీ 2 వెహికల్స్ పడతాయి అంతే. నా జర్నీ అంతా ఘాట్ సెక్షన్లోనే పోవాలా ఇక్కడ నుంచి కంప్లీట్గా. చూస్తారు కదా, ఇంకా ఇంతే ఇక కంప్లీట్. లెఫ్ట్ సైడ్ లోయ, రైట్ సైడ్ కొండ. ఇప్పుడే వందే భారత్ అయితే పోయింది. అండ్ ట్రైన్లో పోతే 20 కిలోమీటర్సే, బై రోడ్ పోతే 67. ఇది తారక్, అక్కడ తారక్ మార్గ్ అనమాట టెంపుల్ది, న్యూ తారక్ మార్గ్. సూపర్ అసలు.
రైట్ సైడ్లో బాబా అగర్ జిత్తో టెంపుల్ దాటి అట్లనే స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఇంకా జమ్మూ కాశ్మీర్ టూరిజం వెల్కమ్స్ యూ. అండ్ ఇప్పుడు మనం అంతా ఉన్నది జమ్మూ డివిజనే, ఇది కాశ్మీర్ డివిజన్ కాదు. కాశ్మీర్ ఇక్కడ నుంచి ఇంకొక 110 కిలోమీటర్స్ దూరం పోయినాక కాశ్మీర్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ ఇదంతా మనం జమ్మూ డివిజన్లోనే ఉన్నాం. అండ్ ఇక్కడ కాట్రాలో కంప్లీట్గా నాన్ వెజ్ అండ్ లిక్కర్ కంప్లీట్గా బ్యాన్ అనమాట. 10 కిలోమీటర్స్ రేడియస్లో అసలు ఎక్కడ కూడా మనము నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ లిక్కర్ ఎవరైతే తాగే వాళ్ళు ఉంటారో ఇక్కడ లిక్కర్ ఉండదు. అలానే స్ట్రైట్గా వచ్చినాక మళ్ళా మనకి ఇక్కడ నౌదేవి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ నుంచి కూడా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక మనకి లెఫ్ట్ రైట్ ఏమి ఉండదు, ఇక్కడ కిందికి ఉంటుంది టెంపుల్. ఇదంతా మనము ఇప్పుడు ఇట్లా తిరిగి ఆ రూట్కి ఆడికి వెళ్ళాలి. సూపర్ లొకేషన్ కదా, కంప్లీట్గా బ్యూటిఫుల్ లొకేషన్. ఇది బాబా ధన్సర్, ఇది ఈ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ పోతే బాబా ధన్సర్ టెంపుల్ అండ్ స్ట్రైట్ పోతే రయాసి. అంజీనాలా, ఇది అంజీనాలా. చాలా స్విమ్మింగ్ అది ఇది చేస్తారు కదా, ఇటు సైడ్ కూడా చూద్దాం. అండ్ ఈ రివర్ దాటగానే మనకి రయాసీకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు రయాసి. ఓకే, మనం రయాసీకి ఎంటర్ అయిపోయినాము, రయాసి డిస్ట్రిక్ట్కి. ఇట్లా రయాసి నుంచి కొంచెం స్ట్రైట్ వచ్చినాక ఆ బోర్డు నుంచి మీకు రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ షిక్కోడి అటు సైడు అండ్ మనం రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. భీమ్గ్రా ఫోర్ట్ ఇటు సైడు. ఇదంతా ఇప్పుడు మనము ప్రజెంట్ రయాసి డిస్టిక్ ఎంటర్ అయిపోయినాము. మెయిన్ టౌన్ ఇది, రయాసి మెయిన్ టౌన్. అది రైల్వే బ్రిడ్జ్, మనం ట్రైన్లో వస్తే దాని మీదకి వెళ్ళిపోతాము. ఇదంతా రసై డిస్టిక్, రియాసి డిస్టిక్. ఇంకో కొంత దూరంలో మనం చెనాబ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అది కనిపిస్తుంది కదా, అంతా చెనాబ్ రివర్. అండ్ రియాసి డిస్టిక్ లెఫ్ట్ సైడ్లో ఇల్లులన్నీ. ఆ వాటర్ వచ్చేసి చెనాబ్ రివరే. అది ఈ చెట్లు అడ్డం ఉన్నాయి, లేదంటే క్లియర్గా కనిపిస్తుండే. అగోండి అది. చూడండి ఈ లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆడ డ్యామ్ కనిపిస్తుంది, ఆ వాటర్. అసలు బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ అయితే. నా వెనకాల డ్యామ్ కనిపిస్తుంది కదా, అది అక్కడ నుంచి పాకిస్తాన్కి పోతుంది వాటర్. సలాల్ ప్రాజెక్ట్ అంటారు, సలాల్ డ్యామ్ అది. అసలు ఖతర్నాక్ ఉంది ఈ రోడ్ మాత్రము, సూపర్ రోడ్. ఇంకా కొంచెం సేపట్లో మనమైతే చెనాబ్ బ్రిడ్జ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చాలా హైట్కి వచ్చినాం మనం ఇప్పటికైతే. ఇక్కడ రోడ్ చూడండి ఎట్లుందో, కింద లోయ. మన రోడ్ ఎట్లుంది చూడండి. ఈ 2 కొండల్ని కూలగొట్టి ఈ రోడ్ చేసిర్రు. చాలా అడ్వెంచర్ చేస్తున్నాం మనం. ఇది ఈ ఒంకులు లెఫ్ట్ రైట్ కడుపులో తిప్పుతుంది. డాన్స్ బేబీ డాన్స్ అంటుంది. ఇలా రియాసి నుంచి వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో టనల్ కనిపిస్తుంది. ఈ టనల్ లోపలికి వెళ్ళిపోతే మనకి చెనాబ్ బ్రిడ్జ్ చాలా దగ్గర. ఒకవేళ ఈ టనల్ లోపలికి వెళ్ళకుండా ఇలా కూడా వస్తుంది, ఇట్లా స్ట్రైట్ పోయినా కూడా వస్తుంది. కానీ 40 కిలోమీటర్స్ పడుతుంది. ఈ టనల్ లోపల నుంచి పోతే మనకి 10 కిలోమీటర్స్లోనే వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్యాక్ కెమెరాలో కూడా చూపిస్తా. మనం ఇలా వస్తాము రియాసి డిస్టిక్ దాటగానే, టౌన్ దాటగానే. అండ్ ఇది మనకి గూగుల్ ఈ రూట్ చూపిస్తుంది. ఈ రూట్ పోవద్దు అసలు. పోవచ్చు, ఇలా కూడా పోవచ్చు, పోయే వాళ్ళు పోతారు. 40 కిలోమీటర్స్ దూరం వస్తుంది. కానీ ఈ రూట్లో ఈ టనల్ లోపలికి వెళ్ళిపోతే మనకి 10 కిలోమీటర్స్ అంతే, చాలా దగ్గర. మనకి ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇట్లా టనల్ నుంచి బయటికి రాగానే మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఆగండి, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఆడికే. సూపర్, అసలు దూరం నుంచి ఇంకా బాగుంది. ఇక్కడ చూడండి, ఇండియన్ రైల్వే కట్రా లాలీ సెక్షన్ USBL ప్రాజెక్ట్ అని రాసింది. దీని దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. అదే కిందనే చెనాబ్ బ్రిడ్జ్.
బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కోసం కట్టిరంట ఇది. ఎంత చిన్నగా ఉంది కదా. ఫైనల్లీ మనమైతే రీచ్ అయిపోయాము వ్యూ పాయింట్ ఆఫ్ చిన్న బ్రిడ్జ్. అది చూడండి, సూపర్ ఉంది కదా అసలు. బాబా బాబా, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది బ్రిడ్జ్. సూపర్. దాని మీదకి వెళ్ళి ట్రైన్ పోతుంది ఇక. బ్యూటిఫుల్ అసలు, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. చాలా బ్యూటిఫుల్ ఉంది మొత్తం. ఇది కొంచెం అక్కడ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇంకొక వ్యూ ఇది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈఫిల్ టవర్ కూడా దానికన్నా చిన్నగా ఉంటుందంట. మనం దాన్ని ఎప్పుడు చూడలేదు. ఈఫిల్ టవర్ అది మనకు తెలియదు అంతా. ఎంత బ్యూటిఫుల్ ఉంది. వెనకాల చూస్తారు కదా, అక్కడ కూడా ఒక వ్యూ పాయింట్ అయితే కడుతుర్రు. అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అక్కడ నుంచి చూద్దాం మనం ఇక చిన్న బ్రిడ్జ్ ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ 7 కిలోమీటర్స్ దూరంలో ఒక వ్యూ పాయింట్ చూసినాము. అక్కడ నుంచి కొంచెం బ్లర్గా కనిపించింది. దాని తర్వాత ఇంకో దగ్గర ఆగి చూసినాము. అండ్ ఇక్కడ ఇది ఇంకో వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం చిన్న బ్రిడ్జ్ ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి అయితే నా వెనకాల ఉన్నట్టే ఉంది. అంత సూపర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది కదా. ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇక్కడ నుంచి చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. బాబా బాబా, సూపర్గా అనిపిస్తుంది కదా. కింద చూడండి అసలు వాటర్ ఎంత కిందికి ఉన్నాయో. నేను ఏడున్నా చూడండి, ఎడ్జ్లో ఉన్నా. ఇడికెళ్ళి స్లిప్ అయితే మాత్రం ఖచ్చితంగా వాటర్లోనే పడాలా, వేరే ఆప్షన్ లేదు ఇక. కొంచెం జూమ్ చేద్దాం. సూపర్. మళ్ళీ ఆడ టనల్ ఉంది. సూపర్. ఆ బస్ ఉంది కదా, అది జమ్మూ కాశ్మీర్ లోకల్ బస్ అనమాట. అది ఆ బస్లో నుంచి టూరిస్ట్ వచ్చి చూసిపోతున్నారు. అసలు వేరే లెవెల్గా ఉంది. సన్సెట్ అయ్యే టైము అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది కదా. సూపర్ ఉంది అసలు బ్రిడ్జ్ మాత్రము. దాని మీదికి వెళ్ళిపోతే మనకి ఇదంతా దీని అవుటర్ ఎట్లుందో కనిపించదు. దాన్ని బయటికి వెళ్ళి చూస్తేనే ఇదంతా కనిపిస్తుంది. కన్స్ట్రక్షన్ అంతా మీదికి వెళ్ళిపోతే ఓన్లీ బ్రిడ్జ్ మీదికి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది కదా. అందుకోసమని ఇట్లా ప్లాన్ చేసిన అనమాట. ఇక్కడ నో ఎంట్రీ అనమాట. కింది దాకా బ్రిడ్జ్ పక్క దాకా వచ్చిన చూస్తారు కదా, అటు సైడ్ ఇక పోలేము, నో ఎంట్రీ. ఇది లాస్ట్. అండ్ అది మీద బ్రిడ్జ్ అంతే ఇక. నో ఎంట్రీ ఆన్ బ్రిడ్జ్. ఓకే, ఇది చూస్తారు కదా, నా వెనకాల ఉన్నది అదే బ్రిడ్జ్. అండ్ ఎంట్రీ అయితే లేదు. ఇది నో ఎంట్రీ ఆన్ బ్రిడ్జ్ అని పెట్టిర్రు. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాన కూడా పడుతుంది. మళ్ళీ తిరిగి ఇంకో వ్లాగ్లో కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.